ఏమిటి ఏమిటిరా ఆ స్వరం? నాదస్వరమే గురువుగారు. కాదురా, అది నాదస్వరం కాదు, అనాథస్వరం, అపస్వరం. ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించరా, తర్వాత నీకు వస్తుంది. ఒరే రంగా, నీ తోటలో కొబ్బరి బొండలో నీళ్లు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయిరా. పువ్వులైతే రంగ నవ్వులాగా అందంగా ఉంటాయి. పువ్వులు కదలేవే, కొబ్బరి నీళ్లు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి. చాలు చాలు ఆపండి. మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైనా కమ్మగా ఉంటుంది. ఇదిగో తయారు. లక్ష్మి ఇంట్లో పూజకి పూలు అవసరం అని చెప్పింది, వెళ్ళేటప్పుడు ఇచ్చేసి. రాజా రంగా రంగా, అబద్ధాలు సత్యవతి వస్తుంది. ఓసి నీ కులుకు కాకినాడ సంతకళ్ళ. ఏంటే నీలో నువ్వే కులుకుంటున్నావు? ఏంటి సంగతే? గోరింటాకు పెట్టుకున్నాను, ఎట్ట ఉందో చెప్పు. అదిరిందే. ఈ పూల జడ ఇదట్ట ఉంది. అబ్బా, ఇది మరీ అదిరిందే. కొత్త గాజులు ఎలా ఉన్నాయి? అబ్బాబాబా, అదిరిపోతున్నాయే. మరి వీటన్నిటితో నేనెలా ఉన్నాను చెప్పమంటావా? వీటన్నిటితో కలిపి ముదినాపిసాన్లా ఉన్నావు. సత్యవతి, ఓసి నీ ఉడుకు మొత్తం ఉయ్యూరులోకల్లో కలప. తమాషాగా అన్నానే. చూడు, నాకు తప్ప నిన్న అలాంటి మాటలనే అధికారం హక్కు ఎవరికున్నాయి? నా బంగారు తల్లివి కదా. నవ్వు నవ్వు నవ్వు. చూడు పిప్పిరిపి, రంగన్ నీకు మహా గొప్ప బిరుదు ఇచ్చాడు, ముదినాపసాని అని. నీకు కూడా నేనంటే వేళకోళంగా ఉంది. రాయుడు గారు రాపోతూ కుమ్ముకుంటూ వస్తుంది. రాబోతు రాయుడు గారేది? రాయుడు గారు రాబోతేది భలే బాగా అయిందిలే. ఒక్క అబద్ధంతో అందరి తిక్క కుదిరింది. అబద్ధమా? రంగా, ఏమిటి ఎప్పటికో బయలుదేరినట్టున్నావు? ఓసి నీ సకునం శ్రీకాకుళం అడవులు పట్ట పని మీద పట్టణం వెళ్తుంటే ఎదురొచ్చి ప్రశ్న ఏమిటి? పట్నవా? అయితే రంగా రంగా, వచ్చేటప్పుడు నాకు నల్ల పూసలు పట్టరావు? పెళ్లికి దండ కడతాను. పెళ్ళా? అవును, అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట. వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట. త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట. ఇక పెళ్లికి ఆలస్యం ఎందుకంట? హోసోస్, మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చావంటే అద్దిరిపోగలదు, జాగ్రత్త. అబ్బా, ఎందుకలా శివాలు ఎత్తిపోతావు? నేను చెప్పింది నల్ల పూసలు తెమ్మంది నా బొమ్మల పెళ్లి కోసం. అది విను, మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నాయి మేళం ఎంత బ్రహ్మాండంగా మోగిపోతుందో. బ్రహ్మాండంగా కాదే, భయంతో వణికిపోతున్నట్టుందే ఆ వాయిద్యం. హనుమంతు, రే రే హనుమంతు, ఏమిట్రా పావు? ఏ హనుమంతు, పోయిందిరా, కళ్ళిద్దరు. అమ్మయ్యా, ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి చచ్చాను రంగా. అమ్మా, ఇంకెప్పుడు పిప్పిరి 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 బయట వాయించను. నాన్నగారితో చెప్పొద్దు. చెప్పర్లే. నా బాక్య తెచ్చలవయ్యా మగడా, నీ పిల్ల నుంచి పెళ్లి చేయమని చెప్పారా? నా మాట విన్నాడా? విన్నాడా? మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు, అందుకని వినలేదండి. ఓహో, నేను చెప్పిన విషయం బాగుండలేదు కాబట్టి మీరు వెళ్ళలేదు. మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను. మీరు నా చెవుల్లో సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను. ఆహా, ఎంత బాగుందయ్యా. లాభం లేదు, ఇహ నేను ఆగదలుచుకోలేదు. ఈ పూట సామాన్లన్నీ బయటపడేసి వేలం పాట వాడిని పిలిపించేసి మాధవయ్య పరువును బజార్లో పడేటట్టు చేస్తానంటే. తొందరపడకండి, మా గురుగారు పక్కూరు వెళ్ళారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక పట్టి కూర్చోండి. ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు. నువ్వు ఆయన కోసం వెళ్తే నేను ఇక్కడ చూస్తూ కూర్చోవాలా? పిచ్చి పిచ్చి వేషాలతో కుదరదు. ఇవాళ అటో ఇటో తెలుసుకోవాల్సిందే. తెలుసు రా. సింగరాజా, ఒక్క మాట. ఇంకో అబద్ధం మాట? ఏదో ఒక అబద్ధం చెప్పడానికి ఇక్కడి నుంచి గంటేయాలనుకుంటున్నావా? నేను వెళ్ళను. అదేం కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే సింగరాజా. నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది, కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది. అందుకే పక్కూరు వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి. పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. వెంటనే వెళ్ళి ఊరి చివరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి. పెళ్లి సింగరాజు. ఇదేమిటి, నిజమేనా? అదెంత పని, క్షణంలో చేసేస్తా. లక్ష్మికి మాట రావడంతో మళ్ళీ ఈ ఊరంతా సందడితో కలకలలాడిపోతుంది రాఘవయ్య గారు. వచ్చేసా గురుగారు. ఈ శుభ సందర్భంలో నేను కాసేపు నాదస్వరం వాయిస్తాను. ఆపు ఆపు, ఇప్పుడే వీళ్ళంతా భోజనం చేశారు. పాపం ఇళ్ళ దాకా వెళ్ళాలి కదా.
ఏమ్మా ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణ విముక్తిని చేశావా? అదే మాట నాన్న. కొడుకైనా కూతురైనా నేనే అనేవాడివి కదా. నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడంటావా? మాట్లాడింది చాలు. బస్సుకు టైం అవుతుంది. సత్యవతి నువ్వు లోపలికి పెట్టి సర్దుకో. వెళ్ళు వెళ్ళు. ఆలస్యం అయితే బస్సు మన కోసం అవుతుందా? ఆగదా? చూడండి మామయ్య గారు, బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి. దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి. అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లని చేసుకో, బాకీ తీర్చుకో, మా పిల్లని చేసుకో, బాకీ తీర్చుకో అంటారు. దీన్ని ఎలా ఉంచాలి? రహస్యంగా ఉంచాలి. ఇక్కడే ఉన్నాను సార్. మీరే చెప్పారు కదా సార్, 4వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్కి స్పెషల్ మందు కలపమని. అదే వీరిని అబ్జర్వేషన్ రూమ్ తీసుకెళ్ళి. రండి సార్. థాంక్స్. సార్, ఇదే మీ బెడ్. కూర్చోండి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి సార్, వెంటనే మీ పక్కన ఉంటాను. వస్తాను సార్. ఇక్కడ ఏం ఫినిషింగ్ టచ్ ఇద్దాం? సార్, మీ పెట్టి చాలా బరువుగా ఉంది సార్. కష్టపడి మోసుకొచ్చాను. ఇప్పుడు నిజంగానే వస్తాను సార్. మరీ వల్లమాలిన ప్రతిపత్తే నీకు. ఈ ప్రపంచం మొత్తం మీద ఇలాంటి హౌస్ వైఫ్ని చూడలేదు నేను. కానీ హౌస్ వైఫ్ అంటే ఎవరు రెడీ రేసు గుర్రంలా ఉండాలి. ఏమండి, నన్నెప్పుడు హౌస్ వైఫ్ అంటారే, దానికి అర్థం ఏమిటండి? అంటే నేను నిన్ను లేపుకొచ్చానో నువ్వు నన్ను లేపుకొచ్చావో ఎదటోడికి తెలవకుండా తికమక పెట్టేందుకు డిక్షనరీలో ఉన్న ఒకే ఒక్క మాట హౌస్ వైఫ్. రోజు దన్నాలు దశకాలు పెట్టి మరీ స్లో అయిపోతున్నావు సరసు. ఈ ప్రపంచం అంతా అబ్బో ఎంత స్పీడ్ తో పరిగెడుతోంది. ఆ స్పీడ్ చూపిద్దామనే ఇక్కడికి తీసుకొచ్చా. చూడక్కడ. కుర్రాడు చూడవే పిడిలా ఉన్నాడు. కదాలే పద. నృత్యం చేయడని ఇక్కడ వాటుమాయి. నాకేం కావాలన్నా చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. నమస్కారం. అమ్మమ్మ, మీరు నాకు నమస్కారం పెట్టకూడదు తల్లి. చిన్న కుర్రాడిని, ఆయుష్ సగం తగ్గిపోద్ది. మా ఆవిడ మీ పక్క మీద ఇంటి ఆవిడ కాకపోతే వంట ఆవిడ కూర్చుంటుంది ఏంటండి? చూడగానే అనుకున్నా వస్తా. ఎక్కడికయ్యా? ఇంటికండి. డ్యూటీ అయిపోయింది. వేళకి ఇంటికి వెళ్ళపోతే మా హౌస్ వైఫ్, అదేనండి నా భార్య, ఏదో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తుంది. ఆ లడ్డు ఇప్పించండి బాబు. సరస్సు, నా హౌస్ వైఫ్.
వాలకం చూస్తే ఏదో పనికి ఫినిషింగ్ టచ్ లా ఉందే. ఈ స్పీడ్ మనిషి ఎప్పుడు వచ్చాడు ఈ గోడ మీదకి? ముందు తలుపేసి దొడ్డి తలుపు తీసుంది. ఇదేదో కొంపలు మునిగే ఎవ్వారమే. సరసు, నా హౌస్ వైఫ్. దన్నాలు సరేలేవే, ఏంటి ఇలా ఉన్నావు? అబ్బా మీరెంత చిలిపారు బాబు. ఏంటి నీ గోల? నీ జుట్టు బట్టలు ఇలా ఉన్నాయేమని అడుగుతున్నాను. హౌస్ వైఫ్ ఉండాల్సిన పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నాను. అబ్బా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారే. కల్లోకి వచ్చి మీరెంత గోల చేశారో. కల్లోకొచ్చి గోల చేసి మరి ఆ దొడ్డి గుమ్మం తెరిచిందేంటి? కల్లో మీరు దొడ్డిదారినే వచ్చారండి. దొడ్డి దోవనొచ్చి సరసమాడిపోవటానికి ఇదేమన్నా పరా ఇల్లా? నా ఇల్లే కదే. మాట్లాడవే. బాబోయ్ బాబోయ్, ఇదేదో గోలగానే ఉంది. రేపటి నుంచి ఈ ఇంటికో గోర్ఖావాణ్ణి కాపలా పెట్టాలి. ఇక ఇవాళ డ్యూటీకి ఏదన్నా మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. తాతగారు, మీ గుండె నొప్పి ఎలా ఉంది? అలాగే ఉంది. పాపం. నోరు తెరవండి. ఇప్పుడు అటు తిరిగి పడుకోండి. ఇప్పుడు ఇటు తిరిగి పడుకో. పోయాడన్న మాట మహానుభావుడు. నమస్తేనా. ఇవాళ నేను విడుదల చేస్తున్నావు. ఇక నుంచి అయినా బుద్ధిగా బ్రతుకు. నా ప్రయత్నం అదే అన్నా, కానీ బుద్ధి అప్పుడప్పుడు గట్టి తింటాను. ఏంటో అంత పైవాళ్ళు లేల. ఇదిగో నీ డబ్బు బట్టలు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందన్నా, కానీ తప్పదు. వస్తా. సరసు, మా ఆయనలాగుంది. నా హౌస్ వైఫ్. మా ఆయనే. రాజు నువ్వు వెళ్ళిపో. వస్తున్నానండి. సరస్సు, నా హౌస్ వైఫ్. మీకు దండం పెట్టి 3 మాసాలైందండి. సరసు, 3 నెలల తర్వాత నిన్ను చూశాను. అలాగే నిండు విస్తరిని చూశాను. నీలాంటి హౌస్ వైఫ్ వడ్డించిన విస్తరి ఒకటే అనుకో, నోరు ఊరిపోతుంది. ఇదేంటి ఎవరో కతికినట్టుగా ఉంది? కాదండి, మీరు జైలు నుంచి తిరిగి వచ్చే రోజని మీకోసం పంచభక్ష పరమాన్నాలు చేసి ఉంచా. అవి ఎలా ఉన్నాయోనని కొంచెం రుచి చూశాను. భోంచేయండి. భోంచేయనా? భోంచేయనా? సరసు, ఒక్క ఫినిషింగ్ టచ్ ఇవ్వనా? జీవితంలో పెళ్ళయిన తర్వాత మొదటి రాత్రి, జైలు నుంచి తిరిగి వచ్చాక మొదటి భోజనం మరువలేనిది.
వైఫ్, హౌస్ వైఫ్. ఏది కొంపదీసి లేచిపోయిందా? జలకం ఆడుతున్నావా? నేను వస్తున్నా జలకం ఆడటానికి. నువ్వు లోపల పనిలో ఉన్నావని నాకు చెప్పద్దయా? మీరు లోపలికి వస్తూనే నా మీద పడతారని నాకు మాత్రం ఏం తెలుసండి. సర్లే, మా హౌస్ వైఫ్ ఏది? ఇప్పుడు నేను ఇలా లోపలికి వచ్చానండి, అమ్మగారు అలా బయటికి అలా అలా అలా. బయటికి మాట్లాడవేంటి? బయటికి. ఇక నా రూమ్కి వెళ్ళొస్తాను. మా ఆయన వచ్చే వేళ అయింది. నీకేం తోచకపోతే ఈ డబ్బులు తీసుకుని అలా అలా తిరిగిరా. వస్తాను. వచ్చారా? పొద్దున్నే నేను దండం పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎక్కడికి వెళ్ళావే హౌస్ వైఫ్? గది ఊడుస్తానని కుర్రాడు వచ్చాడు. పరాయి మనిషి ఉన్న గదిలో నేను ఎలా ఉండగలను చెప్పండి? ఎవరూ లేరు కదా అని ఆ అబ్బాయి నా దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తే నేను ఈ మేడ మీద నుంచి దూకాల్సి వచ్చేది. గది ఊడవడం అయ్యేదాకా అలా అలా వరండాలో తిరిగి వస్తున్నానండి. A1 హౌస్ వైఫ్ అంటే నువ్వే. నీకు ఇంక ఈ వరండా బాధలు ఉండవు. A1 హౌస్ చూశాను. మారిపోదాం. సరసు, నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. నే బ్యాంక్ వెళ్ళి డబ్బట్టుకు రాగానే ఇట్నుంచిటే సినిమాకి వెళ్ళిపోతాం. జాగ్రత్త, పోకిరీ కుర్రాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా చూస్తుండండి రా కుర్మాయళ్ళరా. చూస్తావరా? అవును, నా సైకిల్ ఏమైంది? ఎవరు నాయనా నువ్వు? ఆ రోజు స్పీడ్ ప్రపంచాన్ని చూపించాను, అక్కడి మనిషివే అనుకుంటానే. పెట్టి నువ్వు, ఈడు, ఈడి పక్కన నువ్వు. ఏంటే ఈ సీనరే? ఆ రోజు ఈయన్ని పిడిలా ఉన్నాడన్నందుకు ఈడే నా గుండెల్లో కత్తి దింపాడు. నాయనోయ్, పిండిలా ఉన్నాడనాల్సింది నా కాపరం నిలబడేది. పోరా ఎదర్నా. నీ పేరేంటి బాబు? రాజశేఖరం. పోండి రాజుగారు. నన్ను దీవించండి. ఓసిని పతివ్రత ధర్మం మట్టిపాలుగాను నన్ను మాజీ మొగుడిని చేసింది చాలక దీవించమంటున్నావా? ఇల్లు అది జాగ్రత్త అండి. వెనకటికి ఎవరితో అర్ధరాత్రి వేళ లేచిపోతూ లేగదూడ జాగ్రత్త అండి అని మొగుడుతో చెప్పి మరిగిపోయిందిట. అలా ఉంది నీ వరస. మా వారికి ఫినిషింగ్ టచ్ అంటే చాలా ఇష్టం. ఉండు రాజు, ఒక్క ఫినిషింగ్ టచ్ ఇచ్చి వస్తాను. ఏమండి, అది కుర్రాళ్ల చేతిలోని కోడి కదూ? గుద్దితే గుడ్డు పెడుతుంది కదూ? ఇందాక అట్టాగే పెట్టింది. మరి అది ఇస్తారా? నాకు ఫినిషింగ్ టచ్ ఇది తీసుకోవే. ఎంత పని చేసిపోయావే హౌస్ వైఫ్. హౌస్ లేదు, వైఫ్ లేదు, లా 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 లా. ఉన్నదంతా ఊడ్చుకుపోతే ఉంది నీవేనే.
మిగిలిన